హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న చేపట్టిన రాష్ట్ర వ్యాప్త మెగా డిఎస్సిపై ఏదైతే దగా డిఎస్సి అని కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు హోరెత్తిచ్చింది. ఏదైనా సరే దీన్ని కంట్రోల్ చేయడానికైతే కూటమి ప్రభుత్వం కొంతమేరకు సక్సెస్ అయినా కానీ అన్ని నియోజకవర్గాల్లో అయితే సక్సెస్ కాలేదు. ఏదైతే కొంతమంది నేతలను అదుపులో తీసుకొని కొంతమంది నేతలను హౌస్ అరెస్ట్లు అయితే చేయడం జరిగింది. మొత్తానికి లోకేష్ గారు రాజీనామా చేయాలని, దీని వెనుక ఏదైతే డిఎస్సి జరిగిందో దాంట్లో స్పోర్ట్స్ కోటాలోని కొంత అవినీతి జరిగిందని, ఒక పోస్టుకు 15 లక్షల చొప్పున అమ్ముకున్నారని చేస్తారని ఏదైతే లోకేష్ గారి మీద ఆరోపణలు చేస్తూ, అలాగే ప్రభుత్వంపై కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిన్నైతే ధర్నాలు రాస్తారోకలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు విజయవంతమైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే 175 నియోజకవర్గాల్లో అన్ని కోఆర్డినేటర్లు అలాగే ఇన్ఛార్జీల సమక్షంలో ఈ ర్యాలీలు అయితే చేయడం జరిగింది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ 2 సంవత్సరాల తర్వాత ఇదొక మూడవ పెద్ద కార్యక్రమంగా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఖచ్చితంగా దీనికి భారీగా స్పందన వచ్చిందని ఏదైతే జెడ్ తరపున, అలాగే విద్యార్థులు, అలాగే స్టూడెంట్స్, ఏదైతే కొంతమంది కాలేజీలు ఇనిషియేటివ్గా విద్యార్థులు వచ్చి మాకు మద్దతు తెలిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏదైతే జెడ్లోని యువత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉందని, ఖచ్చితంగా రాబోయే 2029 ఎన్నికల్లో జెడ్ మద్దతు పొంది అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ తను సిద్ధం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆయనైతే అడుగులు వేసుకున్నట్లు సమాచారం. ఏదైతే ఈ యొక్క మెగా డిఎస్సిపై స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతిపై వైసీపీ పోరాడుతుందో, రాబోయే రోజుల్లో కూడా మరింతగా వీరు చేసే అవినీతి, అలాగే అమరావతిలో చేసే అవినీతిపై కూడా పోరాడపోతుందని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ఏం చేయబోతున్నారు, ఆ రూట్ మ్యాప్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. పాదయాత్ర కూడా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అయితే భావిస్తున్నారు. దాని రూట్ మ్యాప్కు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే సూపర్ 6 హామీల్లో ఏదైతే హామీలు అమలు చేయలేదో, ఆడబిడ్డ నిధి అని నెలకు 1500 అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే నిరుద్యోగ వృత్తిని అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు వీటిని అమలు చేసి స్థానిక సంస్థల ఎలక్షన్కు వెళ్తుందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో, ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఉద్యోగులకే 97-98% ప్రభుత్వ ఆదాయాల్లో వారికి శాలరీల రూపంలో పెన్షన్ రూపంలో వెళ్తున్నాయని ఆయనైతే కొన్ని సంచలన విషయాలు కూడా చెప్పడం జరిగింది. అది కొంతమేరకు నిజమైనప్పటికీ కూడా కేవలం మొత్తం ఉద్యోగుల శాలరీలకు పోతుందనేది అది అవాస్తవం నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడైనా 50% 60% ఉద్యోగుల శాలరీలు ఇవన్నీ వెళ్తాయి. సో ఇదంతా వదిలేస్తే మాత్రం మొత్తానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క ధర్నాలు రాస్తారోకలు కొంతమేరకు ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ వెళ్ళినట్లు సమాచారం. ఇది కొంతమేరకు సక్సెస్ అయిందని, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వీటిపై సీరియస్గా ఉన్నారని, వారిని కంట్రోల్ చేయడానికి రాబోయే రోజుల్లో వారు ఏదైనా ముందుకెళ్తారో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి కౌంటర్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఏదైతే వీటిపై చిన్న చిన్న కేసులు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై కూడా కేసులు, అరెస్టులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత స్పీడ్గా ముందుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వంపై, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.